శాసనసభ శాసన మండలిలో విప్ల నియామకం జరిగింది. అయితే ప్రతిసారి ఏం జరుగుతుందంటే విప్ అంటే పార్టీకి అధికార పక్షానికి ఒకళ్ళు, ప్రతిపక్షానికి ఒకళ్ళు విప్పులుగా నియమించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమో ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వం అయిపోయింది. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఒక్క చీఫ్ విప్ని నియమిస్తే సరిపోదు. ప్రతి పార్టీ వారీగా నియమించాలి. దానికి సంబంధించిన జాబితా తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ ఉమ్మడిగా కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. శాసనసభలో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి జీవి ఆంజనేయులు చీఫ్ విప్గా ఉంటారు. అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు విప్గా ఉంటారు. దాట్ల బుచ్చిబాబు విప్గా ఉంటారు. యనమల దివ్య, డాక్టర్ ఎంవి థామస్, తోయక జగదీశ్వరి, కాలువ శ్రీనివాసులు, రెడ్డెప్పగారి మాధవి, పిజివిఆర్ నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు, బెందాళం అశోక్ వీళ్ళు ప్రధానంగా విప్పులుగా 12 మందికి విప్పులుగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనం కొంతమంది గురించి జీవి ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటు అని చెప్పాలి. అందుకే ఆయనకి చీఫ్ విప్గా ఇచ్చారు. ఇక బోండా ఉమామహేశ్వరరావు గారు వరుసగా మొన్న పోయింది కానీ 2014లో గెలిచారు, 2019లో కూడా గెలిచారు. కీలకమైన విజయవాడ నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఆయనకు కూడా మంత్రి పదవిలో పోటీ పడ్డాడు ఆయన. కాబట్టి ఆయనకి విప్పు ఇవ్వటం జరిగింది. ఇక యనమల దివ్య అంటే మనకు తెలిసిన విషయమే కదా. దివ్య గారు యనమల కూతురు ఆమె. సో ఆ తర్వాత కాలువ శ్రీనివాసరావు ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. రెడ్డప్ప గారి మాధవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని లిటరల్గా ఆయనకి తడిచిపోయేలా చేస్తుంది. ఆమె మాధవి గారు కడపలో ఆమె ఒక రకంగా చూస్తే ఒక రెబల్గా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఇంటా బయట వారే. కడపలో చూస్తే ఆమె తోలు తీసేస్తుంది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు తోలు తీసేస్తున్నారు. ఓవరాల్గా ఇద్దరు రెబల్స్ తగిలారు ఆయనకి. సో అలాగా రెడ్డెప్ప గారి మాధవి గారికి ఇవ్వటం జరిగింది. ఇక యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. అలాగే జనసేన నుంచి కీలకంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ జనసేన నుంచి చీఫ్ విప్ ఎవరు, విప్పులు ఎవరు అని చూస్తే అరవ శ్రీధరు, బొలిశెట్టి శ్రీనివాసు, బొమ్మిడి నాయకరు వీళ్ళ ముగ్గురు అనమాట విప్పులుగా నియమించడం జరిగింది. చీఫ్ విప్ అయితే ఒక్కళ్ళకే ఇచ్చినట్టు కనపడుతోంది. అయితే విప్పులుగా జనసేన పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. అంటే అరవ శ్రీధరు ఎస్సీ నియోజకవర్గ ఎస్సీ ఆయన, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ కాపు, బొమ్మిడి నాయకర్ బీసీ. చాలా మంచి సామాజిక సమీకరణాలు జనసేన పార్టీ ఇందులో పోషించింది. భారతీయ జనతా పార్టీ నుంచి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆయనకు విప్పుగా ఇవ్వటం జరిగింది. ఇకపోతే శాసన మండలిలో చూస్తే గనక పంచుమర్తి అనురాధ గారు చీఫ్ విప్గా ఉంటారు తెలుగుదేశం పార్టీ. ఆమె అంటే ఇక్కడ ప్రభుత్వానికి ఒక చీఫ్ విప్ ఉన్నారు, పార్టీల తరపున విప్పులు ఉన్నారు. బహుశా ఇంతమంది విప్పులు ఉండడం తొలిసారి అనుకుంటా ఇది నాకు తెలిసి, బహుశా కూటమి ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ పంచుమర్తి అనురాధ తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్ పర్సన్. పైగా అనురాధ గారు యంగెస్ట్ మేయర్, విజయవాడ నగరానికి అతి పిన్న వయసులో మేయర్ అయిన ఒక మహిళ. ఆమెకి ఇక్కడ చీఫ్ విప్గా ఇవ్వడం జరిగింది. చాలా మంచి వాగ్దాటి కలిగిన చదువుకున్న నాయకురాలు. ఏ విషయం మీదైనా అనర్గళంగా స్టడీ చేసి మాట్లాడగలిగిన దిట్ట ఆమెకి ఇచ్చారు. అలాగే వేపాడ చిరంజీవిరావు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి విప్గా ఇచ్చారు. కంచర్ల శ్రీకాంత్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి విప్గా ఇచ్చారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే జనసేన పార్టీ నుంచి శాసన మండలిలో పిడుగు హరిప్రసాద్ గారికి విప్గా ఇవ్వటం జరిగింది. అంటే హరిప్రసాద్ గారికి బీజేపీకి స్థానం కల్పించడానికి అవకాశం లేదు అక్కడ. కాబట్టి జనసేన పార్టీ నుంచి ఒకళ్ళు, తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు శాసన మండలిలో ఉన్నారు. శాసనసభలో మాత్రం 12 మంది తెలుగుదేశం పార్టీ, ముగ్గురు జనసేన పార్టీ, ఒకళ్ళు భాజపా. మొత్తం కలిపి 15-16 మందికి అవకాశాలు ఇవ్వటం జరిగింది. చూద్దాం. అంటే ఎంత విప్పు జారీ చేయమంటే అదొక అధికారం, అదొక గౌరవం అంతే తప్ప దానివల్ల ఇక గొప్పగా ఏదో ఒరిగే కాదు. కానీ ఈ శాసనసభ వ్యవహారాలు చక్కగా జరగటానికి అక్కడ జరిగే క్రమశిక్షణ కార్యక్రమాల్లో విప్పుల పాత్ర కొంచెం కీలకంగా ఉంటుంది.